పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో. ఎస్ డాక్టర్ గారు, ప్రీతిని నేను లైన్లోకి తీసుకున్నాను. ఒక్క నిమిషం అమ్మా. ప్రీతి నమస్తే అమ్మా. ఎవరండి? సారీ అమ్మా, ఇది చాలా స్ట్రేంజ్ కాల్. బహుశా నీ జీవితంలో ఇలాంటి కాల్ నీకు ఎప్పుడు వచ్చి ఉండదు. కానీ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. బహుశా నేను తెలిసే ఉంటుంది. సుమన్ టీవీలో అందమైన జీవితం అనే ప్రోగ్రాంలో చేసే ఒక సీనియర్ సైకాట్రిస్ట్ నేను. సార్ మీరు తెలుసు, మీరెందుకు తెలియదు? రియల్లీ షాకింగ్. యా అమ్మ, అయితే ఈ నాతో పాటు జయ గారు ఉన్నారు. సో ఈ రోజు ఏంటంటేనమ్మా, నేను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాది కాదు, కానీ కొన్ని క్లారిటీ గురించి చేసావు నేను నీకు. నువ్వు ఓకేనమ్మా, మాట్లాడగలవు ఒక 2 minutes? సరే సార్, మాట్లాడతాను. చెప్పండి సార్. సరే, బేసిక్లీ ఏంటంటే మాకు ఇక్కడ ఈ రోజు ఒక విచిత్రమైనటువంటిది, అట్ ద సేమ్ టైం ఒక క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ మాకు వచ్చిందమ్మా. ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఒక సమస్య ఇది. ఆ అబ్బాయి పేరు భరత్. పేరు మీకు ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ ఎనీబడి యు నో, ఐ డోంట్ నో. అతని పేరు భరత్. ఆ అబ్బాయి ఏంటంటే మీ ఇంటి ఎదురుగుంటానే, లేదంటే మీ ఇంటి దగ్గరలోనే అతను ఉంటాడంట. ఆ అబ్బాయికి ఈ మధ్యకాలంలో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత 3 నెలల వరకు బాగానే ఉన్నారు. తర్వాత ఒక అనుకోనటువంటి పరిస్థితిలో ఒక కొరియరు, అందులో కొన్ని రాతలు, భరత్ నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అనేటటువంటి మాటలు, అతని జీవితంలో ఇంతకు ముందే ఒక ప్రేమాయణం అనేటటువంటి నడిచినట్టుగా కొన్ని ఆధారాలు, అంటే ఈ అబ్బాయి రాసినవి ఏమి కాదు, అవతల అమ్మాయి రాసినటువంటివే ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ భరత్ మార్క్ చేశాడు, సార్ మా ఆవిడ ఇప్పుడు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది, దీని మీద క్లారిటీ తీసుకురాకపోతే పంచాయతీ పెట్టి విడాకుల వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది, నా జీవితం దరిద్రం అయిపోయింది సార్, నన్ను మీరే కాపాడాలని బాధపడుతూ మాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితికి ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరు అంటే కనుక అతను పోసుకొచ్చినట్టుగా చుక్కలు కలపటం మొదలు పెడితే, ఆ అమ్మాయి బహుశా ప్రీతి అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని ఆ అబ్బాయి వ్యక్తపరిచాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఎందుకంటే కనుక అతనికి ఒక 2 లెటర్స్ లాంటివి ఏవో దొరికినాయి. అంటే క్లుప్తంగా చెప్తున్నాను, మొత్తం అంతా అక్కర్లేదు. లెటర్స్ లాంటివి దొరికినాయి. ఆ లెటర్లో ఏంటంటే పలానా చోటుకురా అని చెప్పినటువంటి ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయి నువ్వు ఎలా అవుతుందా అన్నది మేము అడిగాం. అయితే లైట్ ఆన్ అండ్ ఆఫ్ జరిగిందంట ఒకసారి మీ ఇంట్లోని వర్సెస్ అతని ఇంట్లోని. ఇంకొక సందర్భంలో ఏంటంటే సగం ఫోన్ నెంబర్ దొరికిందంట. అతను వెంటబడి నీ ఫ్రెండ్ ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో మొత్తం నీ నెంబర్ అన్ని కనుక్కుంటే కనుక నెంబర్ కూడా మ్యాచ్ అయ్యిందంట. 5 నెంబర్లు ముందున్న నెంబర్లు కలిపితే వెనకతలు ఉన్న 5 నెంబర్లు అతనికి నువ్వు ఇంతకు ముందు రాసి, అంటే సో కాల్డ్ నువ్వు రాసినట్టుగా అతనికి అనిపించింది. సో ఇన్ని ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్తో అతనికి ఏమనుకుందంటే కనుక నా జీవితం నాశనం చేయాలన్నా, నా జీవితాన్ని కాపాడాలన్నా ఇప్పుడు ప్రీతియే నాకు దిక్కు అన్నట్టు అతను మాట్లాడే ధైర్యం అతనికి లేకుండా మా ద్వారా నీకు కాల్ చేపిస్తున్నాడమ్మా. ఇది సిచ్యువేషను. ఇప్పుడు అసలు నువ్వు పిక్చర్లో ఉన్నట్టా లేనట్టా? నీకు భరత్ అంటే ఎవరో తెలుసా? సార్ యాక్చువల్ గా మాది కరీంనగర్. నేను హైదరాబాద్ కూకట్పల్లిలో డిగ్రీ చదువుతున్నాను. మా ఇంటి దగ్గర అయితే నాకు తెలిసి భరత్ అని ఎవరు లేరు. అండ్ ఇక్కడ మా అక్కయ్య వాళ్ళ ఇంటి ముందు ఒక పర్సన్ ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి లైట్స్ ఆన్ ఆఫ్ గురించి నాకు ఆ పర్సన్ గుర్తొచ్చారు. బట్ అతని పేరు భరత్ అని కూడా నాకు తెలియదు సార్, ఇప్పుడు మీరు చెప్పేంత వరకు. నీకు తెలియకపోతే భరత్ అని పేరు, అంటే నేను క్రాస్ క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉందో నాకు లేదో నాకు తెలియదమ్మా. కానీ నీ భరత్ అనే ఉన్నాడని అంటున్నావు కదా మీ ఇంటి పరిధిలో. ఇక్కడ ఉండొచ్చు అంటున్నాను సార్. కరీంనగర్ లో అయితే నాకు అలా ఎవరు లేరు. మేబీ హైదరాబాద్ లో అయితే నేను డైలీ కాలేజ్ కి వెళ్తుండగా అండ్ నైట్ డిన్నర్ చేశాక పైకి వెళ్తాను. సో ఒక అతను మాత్రం ఉన్నారు, కానీ అతని పేరు భరత్ అని మాత్రం నాకు తెలియదు. లైట్ ఆన్ అండ్ ఆఫ్ సంఘటన 1 సంవత్సరం క్రితం అలాగే నీకేమన్నా గుర్తుందమ్మా? ఓకే సార్, నాకు గుర్తుంది, కానీ దానికి దీనికి ఏంటి సంబంధం నాకు అర్థం కావాలి. అంటే అమ్మ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పుట్ యూ ఇంటూ ఏ కార్నర్. నిన్నేదో ఒక ట్రాప్ చేద్దామనో లేదంటే నిన్ను ఇబ్బంది పెడదామనే ఉద్దేశం నాది కాదు. కానీ ఎందుకంటే ఈరోజు ఇది ఒక జీవితానికి సంబంధించినటువంటి అంశం అమ్మ. ప్లీజ్ ఇదేంటంటే నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఇందులో నువ్వు యువర్ టోటలీ ఇన్నోసెంట్ అంటే కనుక నో ఇష్యూస్. నువ్వు అది ఇన్నోసెంట్ అని చెప్తాం మనకి. అతను ఇంకెవరు, ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మళ్ళీ అతను వెతుకులాట్లో పడుతుంది. అతనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందమైన జీవితం మేము చేసుకుంటాం. దట్ విల్ బికమ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ ఏంటంటే మీది లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి, మీరే అవి ఉండొచ్చు కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించుకోండి, కొద్ది లోతుగా ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఈరోజు చాలా పెద్ద డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయి, ఉద్యోగం చేసుకుంటున్నటువంటి అమ్మాయి, ఇద్దరు చాలా హ్యాపీగా ఒక 3 నెలల పాటు చేసిన తర్వాత ఈ కొరియర్ రావడంతో ఇద్దరు చిన్నభిన్నం అయిపోయింది. ఇంకా పెద్దల వరకు వెళ్ళలేదు. పెద్దల వరకు వెళ్తే కనుక ఈ పంచాయతీ ఏ లెవెల్ వరకు వెళ్తుందో, దీని వెనకతలు ఉండేటటువంటి మనుషులు ఎవరు అనేటటువంటి వెతుకులాట ఇంకెంత ఇంటెన్సివ్గా జరుగుతుందో అది మనకు తెలీదు. ఆ సమస్య రాకముందే ఇందులో ఎవరన్నా 3వ వ్యక్తి ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడే ఈ క్లోజ్డ్ 4 వాల్స్ మధ్యనే ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో ప్రతి ఫ్యాక్ట్
కరెక్ట్, నువ్వు కొద్దిగా ఆలోచించి నాకు చెప్పమని చెప్తున్నానమ్మా. లైట్ ఆన్ అండ్ ఆఫ్ సంఘటన జరిగిందా లేదా? లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అంటే ఒక 1 year బ్యాక్ అయితే నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పైకి వెళ్తాను సార్ డైలీ నైట్. ఓకే. నేను ఏదో ఆలోచిస్తూ లైట్స్ ఇలా బ్లింక్ చేస్తున్నా ఒక ట్రాన్స్ లో ఉండి. సో ఆపోజిట్ లో అతను కూడా నేను లైట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు అతను కూడా లైట్స్ ఆన్ చేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. అది నేను అబ్జర్వ్ చేశాను. అదైతే జరిగింది సార్. బట్ నేను మీరు అనుకుంటున్నట్టు అలా ఏం కాదు. నేను ఏదో ట్రాన్స్ లోని లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నాను, అక్కడ కూడా అది జరిగింది. అదైతే నాకు ఇప్పుడు గుర్తుంది. కానీ దానికే ఇలా నా పైన కంప్లైంట్ ఇచ్చారు. ఒకటే కాదమ్మా, దానికి కాదు. తర్వాత ఏంటంటే దానికి అతను కొరిలేట్ చేసుకుని తర్వాత ఒక చిట్టి దొరికిందంట. చిలుకూరు బాలాజీ టెంపుల్ కి ఒకసారి, ఇంకో టెంపుల్ ఏదండి, ఏదో 2 టెంపుల్ కి ఒకసారి రెడ్ డ్రెస్, ఇంకోసారి బ్లాక్ డ్రెస్. అక్కడ రెడ్ లేదు, బ్లాక్ లేదు. ఇతను మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇతను ఎందుకు ఆ లెటర్ పట్టుకుని అలా తిరిగాడు అనేటటువంటి ప్రశ్న ఈ రోజు మనం అడగలేం. ఎందుకంటే అతనికి అక్కడ చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఒక ఇన్క్విజిటివ్నెస్ తో అక్కడికి వెళ్ళాడంట పాపం 2 సార్లు. మరి దాని గురించి నీ కామెంట్ ఏంటమ్మా? అలాంటి ఒపీనియన్ లేనప్పుడు ఎవరైనా అలా చేస్తే అతను వెళ్ళడం ఎందుకు సార్? అది నాకు అనవసరం. బట్ అతను ఎందుకు అంత ఇన్వాల్వ్ అవ్వాలి అని. కరెక్టే కదా, మంచి మాట అడిగావు. అతను ఎందుకు వెళ్ళాడు అన్నది మనం అతని నోటి ద్వారానే తెలుసుకుందాం. నీకు చెప్పలేదు అది సారీ. అతను కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడమ్మా. అతనితో డైరెక్ట్గా అతను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. నువ్వు కూడా అతనితో మాట్లాడి ఈ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం నీకుందా? ఉంది సార్, నో ప్రాబ్లం. బికాజ్ ఇది నా క్యారెక్టర్ కి సంబంధించింది సార్. అబ్సల్యూట్లీ నీ క్యారెక్టర్ కి అతని జీవితానికి సంబంధించినటువంటి అంశం. అవతల ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది ప్రీతి, అది ఎందుకంటే కూడా గుర్తుంచుకోండి. ఇది పొలిమేర దాటింది అనుకోండి, సబ్జెక్ట్ పబ్లిక్ అవుతుంది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చు. Yes. ఇష్యూ చాలా భయంకరంగా మారిపోతుంది. అది మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి రెండు మంచిది కాదు. నాన్న భరత్, లైన్ లో ఉన్నావా? భరత్, సార్, యు ఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు ప్రీతి నౌ. ప్రీతి ఈజ్ ఆన్ ద లైన్. యు వాంట్ టు ఆస్క్ హర్ ఎనీథింగ్? సార్, ప్రీతి, హలో, ఎవరు? నేను మీ ఇంటి ముందు ఉంటాను. ఆ రోజు లైట్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు నువ్వు నాకు ఎదురుగా అనిపించావు కదా, అది నువ్వు కూడా చూసావు నన్ను, నేను నిన్ను చూశాను. అవును. నెక్స్ట్ 2 days తర్వాత మా ఇంటి ముందు చిట్టేసావు. అంటే చిట్టి నువ్వు వేసినావు, అంటే కన్ఫర్మేషన్ తెలియదు నాకు, నువ్వు వేసినావు కానీ చిట్టి అయితే ఉంది. మీకేం కన్ఫర్మ్ లేనప్పుడు మీరు ఎలా అనుకుంటారు నేను వేసానని? నేను ఆ చిట్టి తీసుకునే టైంలో మీరు మన కాలనీలో లాస్ట్ నుంచి వెళ్తున్నారు అటు. సో అది నేను వేసానని మీరైతే మీ కళ్ళతో చూడలేదు కదా, నేనని ఎలా అనుకుంటారు? నేను ఏదైతే త్రాడి చిట్టి, అంటే ఇప్పుడు మీ నెంబర్ నా దగ్గర వచ్చిందంటే నేను త్రాడి చిట్టిలో మీ సగం నెంబర్ ఉండేది. నేను మీరని కన్ఫర్మ్ నాకు తెలియదు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకున్న పర్సన్ లాగా మాట్లాడు. ఇది ఓన్లీ నీ ఇమాజినేషన్ మాత్రమే. ఒకవేళ నేను అతనితో మాట్లాడాలి, నాకు ఇఫ్ ఎనీ ఇంట్రెస్ట్ నాకు ఉంది అనుకుంటే నేను డేర్ గా మాట్లాడగలుగుతా. అలా స్లిప్స్ ఇలాంటి చీప్ ట్రిక్స్ నాకు అవసరం లేదు సార్. నేనైతే షూర్ గా చెప్తున్నాను, అది నేను కాదు. రెండో లెటర్ కూడా వచ్చిందంటమ్మా మళ్ళీ, అది కూడా చెప్పిన ఆయన. అది ఇంకా ఇది ఒప్పుకోకపోతే అదేం ఒప్పుకుంటుంది అమ్మాయి? February 14th వచ్చినటువంటి దాంట్లో ఏదైతే నాకు లవ్ సింబల్స్ మధ్యలో భరత్ అని రాశారని చెప్పే కదా, అక్కడ ఉన్నటువంటి దాంట్లో మిస్ యూ కన్నా రాసేటువంటి రైటింగ్, నాకు ఇచ్చు దొరికిన రైటింగ్ అంతా సేమ్ ఉంది సార్. నేను ఫస్ట్ స్లిప్ వేయనప్పుడు సెకండ్ సారి కొరియర్ నేను ఎలా పంపిస్తాను? ఈ రోజు ఆ అబ్బాయి జీవితం ఇంత చిన్నభిన్నం అవుతుంది అనే బాధతో ఈ రోజు నిన్ను డైరెక్ట్గా ఇలా మాట్లాడి ధైర్యం చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఇంకో విధంగా చేయాలంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఈ అబ్బాయి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి అడగచ్చు, లేదంటే నీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మెసేజ్లు పెట్టచ్చు, ఇలా చాలా చేయొచ్చు. అతను ఇండైరెక్ట్ ఎవిడెన్స్గా వెతుకులాట మొదలు పెట్టాడు. సరే ఈ అమ్మాయి ఆగిపోయింది కాబట్టి నేను ఆగిపోతాను, నేను పెళ్లి చేసుకుంటానని అక్కడితో ఆ మంచితనాన్ని, ఆ యాంగిల్ కూడా నువ్వు చూడవలసిన అవసరం ఉందని నేను నిన్ను కోరుకుంటున్నా. ఓకే సార్, బట్ నన్ను అతను అడిగే అంత ప్రూఫ్ ఏం లేదు, అండ్ నేనని కన్ఫర్మేషన్ కూడా లేదు. ఇట్స్ అది ఓన్లీ లేదు కాబట్టే అడుగుతున్నారు ప్రీతి. అంటే మీరే చేశారని అనట్లేదు, అలా ఏమన్నా జరిగిందా? అదే ఉంటే ఇంక అసలు అడగటానికి అవకాశమే లేదు ఫోన్ కదా. నెంబర్ ఎవరు ఇచ్చారు భరత్ నీకు? సార్, వీళ్ళ ఫ్రెండ్, ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి పేరు కల్పన సార్. కల్పన అనే అమ్మాయి రిక్వెస్ట్ చేయంగా ఇచ్చింది సార్. ఇచ్చినప్పుడు కల్పన ఫోన్ నెంబర్ నీకు ఇచ్చింది, కల్పన ఇచ్చింది కాబట్టి ఫోన్ నెంబరు నువ్వు చూసిన 5 digits మ్యాచ్ అయినాయి కాబట్టి నువ్వు కన్ఫర్మ్ అయిపోయావు, అంతేనా? ఇంకేమన్నా చేసిందా కల్పన? ఇంకేమన్నా చెప్పిందా నువ్వు తిరగ్గా అడగ్గా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే కల్పన పేరు బయటికి రావద్దని నాకు మరీ చెప్పింది సార్. నేను తనకి నా ప్రాబ్లం నా పడుతున్నటువంటి తిప్పలు అన్ని తనకు అర్థమైనాయి సార్, కల్పన అనే అమ్మాయికి. అప్పుడు అమ్మాయి డైరెక్ట్ గా ఇదంతా కావాలని జరుగుతుంది అని చెప్పేసి, ప్రీతి చేస్తుందని చెప్పేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేసింది సార్. కానీ ఎవరికి చెప్పకు ప్లీజ్, నా పేరు బయటికి రావద్దని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఈ అబ్బాయి చెప్పేది కాదమ్మా, నీ ప్రాణ స్నేహితురాలు చెప్పింది ఇక్కడ. కల్పన. ఓకే సార్, మరి తను చెప్పినప్పుడు ఐడియా ఇచ్చింది కూడా తనే అని చెప్పలేదు అంటనా సార్? అంటే తను ఐడియా ఇస్తే మీరు ఫాలో అయిపోతారా ప్రీతి?
మేడం ప్రీతి? ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా కాలేజ్ లో ఇది కామన్ మేడం. మేము ఫ్రెండ్స్ లో అందరం అనుకున్నాం ఒక పర్సన్ ఏడిపిద్దామంటే. మా ఇంట్లో మా ఇంటి ముందు ఎదురుగా ఒక పర్సన్ ఉన్నాడు. నాకు కొంచెం ఇన్నోసెంట్ గా అనిపించాడు. అండ్ మొన్న నేను లైట్స్ ఇలా బ్లింక్ చేస్తుంటే కనెక్ట్ అయ్యాడు అని మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను. ఓ ఒక పర్సన్ దొరికినట్టే కదా, కొంచెం ఏడిపిద్దాం, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, మీకు రెస్పాన్స్ అయితే ఓకే, అతను డీసెంట్ అయితే రెస్పాన్స్ అవ్వడు అని మేము అనుకున్నాం. ఓకే సరేనమ్మా, పెళ్లి కాక ముందు వరకు ఓకే, అతనికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలిసిందా? తెలుసు మేడం. నాకు మరి అప్పుడు exams తెలిసాక కూడా నువ్వు ఎలా పంపించావు? ఇంకొకటి, సరే మీరు ఆట పట్టించారు చదువుకునే వరకు, ఆ అబ్బాయికి పెళ్ళి అయి వెళ్ళిపోయాడు కదా కదా అవును, అప్పుడు మళ్ళీ ఎందుకు పంపించావు? చాలా ఇంట్రెస్ట్ చూపించాడు మేడం. అతని ఇంట్రెస్ట్ చూడడం వల్ల నాకు చాలా క్రేజీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ట్రై చేయాలి. ఏంటి పెళ్లి అయినా కూడా నీకు క్రేజ్ అనిపించిందా తల్లి? లేదు మేడం, అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇప్పుడు అలా రియాక్ట్ అవుతాడా లేదా నాకు తెలుసుకోవాలనిపించింది. ఇంత సడన్ గా పెళ్లి చేసుకున్నాడేంటి? నా కోసం ఎక్కడికంటే అక్కడికి నా ఫ్రెండ్స్ చెప్పారు, నేను ఎక్కడికంటే అక్కడికి అతను రియాక్ట్ అయితే ఓకేనా, నీకు పెళ్లి చేసుకుంటావా నువ్వు అతన్ని? నువ్వు లేదు మేడం, పెళ్లి చేసుకున్న ఒపీనియన్ ఉంటే నేను డైరెక్ట్ గా మాట్లాడతాను జస్ట్ కదా. ఏడిపించడం వరకే. అమ్మా, నేను స్టార్టింగ్ లో మాట్లాడినటువంటి ప్రీతి, ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రీతి ఒకటేనా అని చెప్పి నాకు అసలు బ్రెయిన్ గిర్రని తిరుగుతుందమ్మా. అంటే పిచ్చికి పరాకాష్ట అని అనొచ్చు, కానీ ఇది శాడిజం కూడా పరాకాష్ట అని చెప్పొచ్చు మనం. సార్, ఇది హైదరాబాద్ అమ్మాయిలో ఇదంతా కామన్ సార్. కామన్ ఏంటమ్మా? కామన్ నీ తలకై. హైదరాబాద్ ఏంటి విజయవాడ ఏంటి తల్లి అమ్మాయిలకి? ఇది 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 కామన్. ఏంటి కామన్ అమ్మా? జీవితాలతో ఆడుకోవటం కామనా? అసలు ఇంత చిన్న నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాలండి, నా క్యారెక్టర్ కరెక్ట్ అని చెప్పుకోవాలండి. అంటే నువ్వు ఇంకా ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా పశ్చాత్తాపం పొంది ఇప్పుడు నీ కల్పన అనేటటువంటి అమ్మాయి పేరు తీసుకొచ్చాక నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, ఒక డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికింది కాబట్టి. ఎందుకంటే ఈ రోజు మేము కల్పనను కూడా పిలిచి కాన్ఫరెన్స్ లో కలిపి కల్పన ఇగో ఇది చెప్తున్నామా అంటే కనుక నువ్వు ఎక్కడికి పోవటానికి ఉండదు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. లేదంటే ఇక్కడ ఈ రోజు భరత్, రేపు వచ్చి ఇంకో ఎక్స్, ఇంకో వై, ఇంకా ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటారు మీరు ఇలాగా. ఏంటమ్మా ఇది? ఆడుకోవడం అనేది ఇది అంత పెద్ద ఇష్యూస్ ఏం కాదు సార్. Yes, it is an issue అమ్మా. Yes, it is an issue. నీకు ఆ అబ్బాయి జీవితం నాశనం కాకపోవచ్చమ్మా. అవుతుందమ్మా. మీ అందరికి ఇది ఆట అయి ఉండొచ్చు, పాట అయి ఉండొచ్చు, ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నామేమో. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది శాడిజం. ఇది శాడిజం. ఫస్ట్ ఇన్సిడెంట్ అప్పుడు అతను రెస్పాండ్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ స్టెప్ నేను తీసుకునేదాన్ని కాదు. నాకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చేది అమ్మా, కాదు. నువ్వు లైట్ లో ఆన్ ఆఫ్ చేయొచ్చు, అమ్మా. అతను రెస్పాండ్ అయ్యాడు అనేది ఒక అమ్మా, పాస్ చూపిస్తున్నావు. రెస్పాండ్ అవటానికి ఓకే, అతను రెస్పాండ్ అయ్యాడు అనేటటువంటిది నువ్వు ఒక విధంగా ఆలోచిస్తున్నావు, మేము ఒక విధంగా ఆలోచిస్తున్నాం. మేమేమనుకుంటున్నాం అంటే అసలు ఏంటి అనేటటువంటిది తెలుసుకునేటటువంటిది ఒక పెళ్లి కానటువంటి ఒక అబ్బాయి చేయటం అనేటటువంటిది పెద్ద తప్ప, లేదా ఇంత రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఎన్ని సందర్భాల్లో ఇలా రెస్పాండ్ అవుతూ పోతాడు, పెళ్లి అయిన తర్వాత కూడా రెస్పాండ్ అవుతూ పోతాడా లేదా చూద్దాం అనేటటువంటిది పెద్ద తప్ప. ఆ అబ్బాయి వెంట పరిగెడుతున్నాడు అని అనుకుంటున్నావు, కానీ ఎక్కడా కూడా ఆ అబ్బాయికి ఒక ఇంటిగ్రిటీ ఉంది కాబట్టి ఎక్కడా కూడా దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లి పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపించి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని మీ అమ్మాయి ఇలా నాకు మెసేజ్ పంపించింది కాబట్టి నేను కూడా ఆ అమ్మాయిని ఐ లవ్ యూ కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం అంటే కనుక నీ పరిస్థితి ఏంటి? చదువుకోవటానికి వచ్చిన అమ్మాయి నీ జీవితం ఏమై ఉండేది? అమ్మాయి కూడా ఇన్నోసెంట్ ఏం కాదు సార్ అతను. అమ్మ, ఇది ఒక జీవితానికి సంబంధించింది. ఇప్పటికైనా కూడా నా ఉద్దేశం ఏంటంటే కనుక నువ్వు ఒప్పుకోవనుకున్నావు, థ్యాంక్ యూ, ఒప్పుకున్నావు. కానీ ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఉండేటటువంటి యూటర్న్ ఏంటంటే నువ్వు మళ్ళీ నీ పాత పద్ధతినే సమర్థించుకుంటున్నావు. అది డిజాస్టర్ ఇక్కడ. నేనేమనుకున్నానంటే ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఒక మెట్టు ఎక్కించి వాళ్ళ భార్యతో మాట్లాడిపిస్తే కనుక కథ కంచికి చేరుతుంది, వీళ్ళ జీవితం సుఖమయం అవుతుందని నేను అనుకున్నాను. నువ్వు నీ స్టాండ్ సమర్థించుకుంటే నాకు అవన్నీ అవసరం లేదు సార్. ఫస్ట్ ఇప్పుడు అతను లైన్ లో ఉన్నాడా? హలో, ఉన్నాడు భరత్. సార్ వింటున్నావమ్మా భరత్? ఆ అమ్మాయి నీకేదో చెప్పాలంట. సారీ చెప్తాదేమో చూడు. ఏమనుకుంటున్నావు? నువ్వు కొంచెం చదువుకున్నావు కదా, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అర్థం కాదా ఒక అమ్మాయి ఇలా చేస్తుందని? రామా, కామన్ సెన్స్ ఉంది కాబట్టి కదా నీకు ప్రాబ్లం రాకుండా ఉండనీకనే కదా నేను అందమైన జీవితం అమ్మాయికుడివి ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. నీకు మీ వైఫ్ కి ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేదా? మార్చుకోలేవా? వీళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు అంటే నాకు ప్రాబ్లం సొల్యూషన్ కావాలి అని చెప్పేసి నేను అందమైన జీతానికి మెయిల్ పంపాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో నీ ఉద్దేశం ఏంటమ్మా? అమ్మ, భరత్ తో మాట్లాడే ముందు నీ ఉద్దేశం ఏంటో మాకు చెప్పు.
సార్ ఈ రోజుల్లో ఇది కామన్. నన్ను ఇప్పుడు ఇంతమంది క్వశ్చన్ చేసి అడిగేంత తప్పేం అమ్మ నేను లేదనుకుంటున్నాను. ఇంత మాట్లాడిన తర్వాత నా స్థాయి సీనియర్ సైకాట్రిస్ట్ ఇంత స్థాయి మాట్లాడిన తర్వాత కూడా నేను నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూస్తాను నేను. ఇప్పటికీ కామన్ అని నువ్వు అంటావమ్మా? ఇది కామనా? ఇప్పటికి నేను ఇలాంటివి చాలా చేశాను సార్, కానీ ఇంత అమాయకుడిని Great ఇలాంటి అమ్మా. వాళ్ళని వెరీ ఎప్పుడు గుడ్ అమ్మా, చూడలేదు. వెరీ గుడ్. Nobel Prize ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి చూడు తల్లి, నేను ఇలాంటి పనులు చేస్తున్నాను, నేను హైదరాబాద్ కి వెళ్ళి నేను వెలగబెట్టే కార్యాలు ఇవే అని చెప్పి సరే, చూడు. నీతో వర్కౌట్ అవుతుంది. బ్రహ్మదేవుడు కూడా నిన్ను మార్చలేడు, కానీ నీ తలరాత ఎలా ఉంటుంది అనేది నీకు కాబోయేటటువంటి నీ భర్త డిసైడ్ చేస్తాడు. కానీ ఫస్ట్ అతనికి ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. ఏంటి చెప్తావు? అపాలజీ చెప్పమ్మా దయచేసి, పుణ్యం ఉంటుంది. నేను చెప్పేది ఏం లేదు సార్. నీతో నాకు వచ్చేది లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు, కొలీగ్ కాదు. నీతో నాకు అనవసరం. ఇప్పటికీ అయినా ఇష్యూస్ చాలు. అసలు నువ్వు ఇలాంటి వాడిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓహో. ఇంత శుద్ధపప్పు గాడిగా నేను అనుకోలేదు. శుద్ధ పప్పు వదిలేమ్మా, ఇంకా మాటలు ఎక్కువైపోతున్నాయి. తల్లి, ప్లీజ్ గుడ్ బై అమ్మా, బాయ్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. గుడ్ బై సార్. కళ్యాణ్ గారు ఎలా ఉన్నారండి పిల్లలు? ఇలా అయితే లేరండి, ఇంత మరీ దారుణంగా లేరు. మనం చెప్పాల్సింది ఏదో ఈ అబ్బాయి భరత్కి జీవితానికి. చెప్పండి ఏం భరత్? చేయాలనేసి. మేడం మీరు ఇలా మాట్లాడుతారు కాబట్టి ఆమె ఇలా మాట్లాడుతోంది. ఇప్పుడు మొత్తం స్టోరీలో నీకు అర్థమైంది ఏంటంటే, అటువైపు లైట్ ఆన్ చేసి ఆపినా కూడా నువ్వు లైట్ ఆన్ చేసి ఆపకూడదు. ఇలాంటివి నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే, నువ్వు మార్కెటింగ్ పని చేసుకుంటే మార్కెటింగ్ పని చేసుకో, ఇలాంటి మార్కెటింగ్లు చేయకూడదు. ఇలాంటి పిల్లలు ఉంటారు జీవితంలో, ఇలాంటి వాళ్ళు నేను ఉచ్చులోకి లాగుతారు, జీవితాలు నాశనం అవుతాయని చెప్పి నీలాంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇది జీవితం సినిమా కాదు. లెటర్లు ఓపించేయటాలు, సగం నెంబర్ పజిల్లా దొరికితే ఇంకో నెంబర్ గురించి తిరగటం, ఇవన్నీ అనవసరం. ఆ ఓకే, లెటర్ వస్తే చించి అవతల ఓకే. పడేసేయండి. ఏదన్నా ఉంటే కనుక ప్రేమించుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రేమించుకోండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ యూ, ఐ ప్రపోజ్ యూ. పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి, అంతే. ఎందుకే జీవితాలు నాశనం చేసుకుంటారు? ఇప్పుడు ఆ అమ్మాయి సింపుల్ గా అంటుంది కదా, నువ్వు ఇండికేటర్ చేసావు కాబట్టి నేను కంటిన్యూ అయ్యాను. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది. ఆ అమ్మాయి రియలైజ్ అవ్వటం, నీ భార్యకి వచ్చి సంజాయిషి చెప్పుకునేటటువంటి పొజిషన్లో ఇప్పుడు కాదు కదా, ఇంకో జన్మలో కూడా ఆ అమ్మాయి వచ్చేటట్టు నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు ఉన్నది నువ్వు ఉండేటటువంటిది ఒకే ఒక సొల్యూషన్. ఇదంతా మేము రికార్డ్ చేసాము. ఈ ఎపిసోడ్ మీ వైఫ్ కి చూపించండి భరత్, మీరు చేయగలిగిన పని అది ఒక్కటే. ఆవిడకి చూపెట్టి, ఇదిగో తల్లి, ఒక మంచి వేదిక మీద నేను వాళ్ళ సలహా సూచన తీసుకోవటం వల్ల ఈ అమ్మాయి నన్ను ఆట పట్టించడం గురించి నా జీవితంతో ఇలా ఆడుకుంటుంది, ఇదిగో ఆధారం అని చెప్పండి. కాదు కూడదు అని అదిగో అంటే కనుక డైరెక్ట్ గా నాతో మాట్లాడించండి. మాట్లాడించండి డాక్టర్ గారు. మీరిద్దరు కలిపి నా దగ్గరికి రండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం.